టీచర్ ఎమ్మెల్సీలకు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసింది. టీచర్ల సమస్యల మీద, అదేవిధంగా పట్టభద్రుల సమస్యల మీద గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ, పట్టభద్రుల సమస్యల మీద కానీ ఏ రోజు మాట్లాడింది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసింది లేదు. ఉపాధ్యాయుల సమస్యలైనా, పట్టభద్రుల సమస్యలైనా భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఈనాడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల మీద, గత ప్రభుత్వం మీద పోరాటం చేసి కార్యకర్తలు, నాయకులు జైలుకు పోయినటువంటి సంగతి ఉపాధ్యాయ సోదరులారా మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచించేటటువంటి ఉపాధ్యాయ సోదరులారా, టిఆర్ఎస్, కాంగ్రెస్ ఆ 2 రాజకీయ పార్టీల నైతికత, వారి యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. ఈ రోజు మీ సమస్యల మీద అడగడుగున ప్రభుత్వాలను నిలదీస్తూ మీ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, మరి అదే విధంగా మిగతా 2 ఉపాధ్యాయ అభ్యర్థులైనటువంటి మల్క కొమర గారికి, మరి అదే విధంగా సర్వోత్తమ్ రెడ్డి గారికి మీరంతా కూడా నిండు మనస్తో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నదో మీ అందరికీ తెలుసు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ గతంలో ఆ పార్టీ మీద మేము ఏ రకంగా మీ కొరకు పోరాటం చేసినామో మీ అందరికీ తెలుసు. మరి ఈ రోజు మీ అందరి తరఫున, అటు ఉపాధ్యాయుల తరఫున, పట్టభద్రుల తరఫున రేపు శాసన మండలిలో ప్రశ్నించేటటువంటి గొంతుకలు కావాలి. ఈ రోజు అధికార పార్టీకి అవకాశం ఇస్తే వారికి తొత్తులుగా మారుతారు తప్పితే ఈ రోజు మీ సమస్యల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిండు మనతో ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.